మేము గొర్రెలం కాదు నాగబాబు గారు. ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్ వెనుక అసలు కథ. ఒకప్పుడు మా ఎన్నికల్లో భుజం కలిపి నడిచారు. ప్రకాష్ రాజ్ గెలవాలి అంటూ మెగా ఫ్యామిలీ మొత్తం ఆయన వెనకే నిలబడింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నిన్నటి మిత్రులు నేటి శత్రువులుగా మారారా? మీ నోళ్ళు మోసుకోండి, ప్రశ్నలు అడగద్దు అంటూ నాగబాబు చేసిన కామెంట్స్కు మేము గొర్రెలం కాదు, బానిస బ్రతకడానికి అంటూ ప్రకాష్ రాజ్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అసలు వీళ్ళ మధ్య ఈ కోల్డ్ వార్ ఎందుకు మొదలైంది? మెగా ఫ్యామిలీని ప్రకాష్ రాజ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సమాజంలో నాయకుడి పాత్ర ఎంత ముఖ్యం? ఈ పాయింట్ మీద మెగా బ్రదర్ నాగబాబు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. కానీ ఆ పోస్ట్లో ఆయన వాడిన పదాలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ నాగబాబు ఏమన్నారంటే, నాయకుడి మాటే శాసనం. ఆ నాయకుడు ప్రయాణించే మార్గంలో ఎదురయ్యే దయ్యాలను, రాక్షసులను ఎవ్వరూ చూడలేరు. ఏది తప్పు ఏది రైట్ అనేది ఆ లీడర్కు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీకున్న అనుమానాలను పక్కన పెట్టుకోండి, నోళ్లు మూసుకోండి, ఎలాంటి ప్రశ్నలు వేయకుండా కేవలం మీ నాయకుడిని మాత్రమే అనుసరించండి. ఈ బ్లైండ్ ఫాలోయింగ్ కామెంట్స్ బయటకు రాగానే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. లీడర్ను గుడ్డిగా నమ్మమని నాగబాబు ఎలా చెప్తారు అంటూ కొంతమంది ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. సరిగ్గా ఇక్కడే ఎంట్రీ ఇచ్చారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఎప్పుడూ తనదైన శైలిలో కుండబద్దలు కొట్టే ప్రకాష్ రాజ్ నాగబాబు ట్వీట్ పై అగ్గి మీద గుగ్గులం అయ్యారు. నాగబాబు గారు అంటూనే చురకలు అంటించారు. ప్రకాష్ రాజ్ తన రీట్వీట్లో ఏమన్నారంటే, అసలు మీ అనుమానాలను పక్కన పెట్టండి, నోళ్ళు మూసుకోండి అనడంలో మీ ఉద్దేశం ఏంటి నాగబాబు గారు? మేము గొర్రెలం కాదు, బానిస బ్రతకడానికి. ఇలాంటి బెదిరింపులు మా దగ్గర వద్దు. ప్రశ్నించడం అనేది మా ప్రాథమిక హక్కు. ఏ నాయకుడినైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందా అంటూ నిలదీశారు. అయితే ఇక్కడ ప్రేక్షకులను తొలిచేస్తున్న అసలు ప్రశ్న ఇంకొకటి ఉంది. ఈ ఇద్దరి మధ్య ఈ స్థాయిలో మాటల యుద్ధం జరగడానికి అసలు కారణం ఏంటి? కొన్నేళ్ల క్రితం జరిగిన మా అధ్యక్ష ఎన్నికలు మీకు గుర్తుండే ఉంటాయి. అప్పుడు మంచు విష్ణు ప్యానెల్కు వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ పోటీ చేస్తే నాగబాబు స్వయంగా ముందుండి ప్రకాష్ రాజ్కు మద్దతు ఇచ్చారు. మెగా ఫ్యామిలీ అండదండలు ప్రకాష్ రాజ్కు పుష్కలంగా ఉన్నాయని అప్పట్లో అందరూ అనుకున్నారు. మరి ఆ రోజు అలా కలిసి నడిచిన వాళ్ళు ఈ రోజు ఎందుకు ఇలా కత్తులు దూసుకుంటున్నారు? గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ సహా మెగా ఫ్యామిలీని ప్రకాష్ రాజ్ టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. రాజకీయపరమైన సిద్ధాంతాల వైరుధ్యమా, లేక వీరి మధ్య బయటకు తెలియని ఇంకేదైనా వివాదం నడుస్తుందా? ఇది ఇప్పుడు టాలీవుడ్ అండ్ పాలిటిక్స్లో హాట్ టాపిక్. దీనిపై రాజకీయ విశ్లేషకులు, అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషించుకుంటున్నారు. మరి నాయకుడిని గుడ్డిగా అనుసరించాలి అన్న నాగబాబు కామెంట్స్ కరెక్ట్ అంటారా, లేక ప్రశ్నించే హక్కు మనది అన్న ప్రకాష్ రాజ్ వాదన కరెక్ట్ అంటారా? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.